పెనుకొండ డ్వాక్రా భవన్ వద్ద మంత్రికి స్వాగతం పలుకుతూ మంత్రి సవితకు డిప్యూటీ తహసీల్దార్ బొకే ఇవ్వగా మంత్రి సవిత వెనక్కి విసిరేసింది. ఈ వీడియో సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొట్టింది. ఈ ఘటన అనంతరం తనకు అధికారుల మీద ఎలాంటి కోపం లేదని చెప్పారు ఆమె. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. సదరు డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ను పెనుకొండ నుంచి గుడిబండకు ట్రాన్స్ఫర్ చేయడమే ఇందుకు కారణం. ఏడాదిలోపు పదవి విరమణ చేసే అధికారులను బదిలీ చేయొద్దనే నిబంధనలు ఉన్నా పట్టించుకోకుండా ట్రాన్స్ఫర్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెనుకొండ డ్వాక్రా భవన్ వద్ద మంత్రికి స్వాగతం పలుకుతూ మంత్రి సవితకు డిప్యూటీ తహసీల్దార్ బొకే ఇవ్వగా మంత్రి సవిత వెనక్కి విసిరేసింది. ఈ వీడియో సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొట్టింది. ఆ ఘటన అనంతరం తనకు అధికారుల మీద ఎలాంటి కోపం లేదని చెప్పారు ఆమె. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, ముఖ్యంగా తనకు అధికారుల మీద ఎలాంటి కోపం లేదని చెప్పిన మంత్రి సవిత ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ను ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఎలా చూడాలి? విజయ్, ఈ నెల 1వ తేదీన పెనుగొండ డ్వాక్రా భవన్ లో ఏదైతే రేషన్ సరుకులు పంపిణీ చేసే వెహికల్స్ అన్నది ఆపేసి డైరెక్ట్ గా రేషన్ షాపుల దగ్గరే వినియోగదారులకు రేషన్ పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సవితకు స్వాగతం పలుకుతూ అనేక మంది అధికారులు ఫ్లవర్ బొకేలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు జిల్లా కలెక్టర్ చేతన్ కూడా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఏదైతే సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ ఉన్నారో అతను కూడా ఒక బొకేని ఆమెకి చేతికి ఇవ్వడం జరిగింది. ఆమె వెంటనే దాన్ని తీసుకునేసి వెనక్కి చాలా సీరియస్ గా విసిరేయడం అన్నది మనం విజువల్స్ లో కూడా చూసాం. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడం జరిగింది. దాని తర్వాత మంత్రి సవిత ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ అన్నది అరేంజ్ చేసి అధికారులు అంటే తనకు ఎంతో గౌరవం ఉంది, అది నేను వెనకనున్న సెక్యూరిటీకి ఇచ్చే ప్రయత్నం చేశాను, ఆ క్రమంలో అది వెళ్ళట్టు ఉంది, దీన్ని ప్రతిపక్షాలు మీడియా దీన్ని పెద్ద ఎత్తున చూపించేసింది, నేను అలా కాదు అనేసి ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే అందరికీ ప్రత్యక్షంగా కూడా అక్కడ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. అధికారులు కూడా వాళ్ళు చర్చించుకున్నారు, ఎందుకు ఈమె ఒక మంత్రి హోదాలో ఉండి ఒక డిప్యూటీ తహసీల్దార్ ఒక బొకే ఇస్తే ఇలా కోపంగా పడేయడం ఏంటి అన్నది కూడా ఆ క్రమంలో మాట్లాడుకున్నారు. అందులో ఈ క్రమంలోనే ఆమె 2 రోజుల క్రితం తహసీల్దార్ శ్రీధర్ ను పెనుగొండ నుంచి గుదిబండకి బదిలీ చేస్తూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేయాలి అన్నట్టు హుకుం కూడా జారీ చేసినట్టయితే మనకు కొన్ని విశ్వసనీయ సమాచారం అనేది ఉంది. అదే విధంగా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా అధికారి కావచ్చు, ప్రభుత్వ దీంట్లో ఏడాది లోపు పదవి విరమణ చేయనున్న అధికారులకు బదిలీ నుంచి మినహాయించాలని ఒక నిబంధన కూడా ఉంది. మరి కేవలం 6 నెలల్లో పదవి విరమణ చేయనున్న ఈ డిప్యూటీ తహసీల్దార్ ఎవరైతే శ్రీధర్ ఉన్నారో ఆయన్ని పెనుగొండ నుంచి గుదిబండకి బదిలీ వేటు వేశారు. దీని వెనుక మంత్రి సవిత హస్తం ఉన్నట్టు రెవెన్యూ ఉద్యోగులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది కేవలం శ్రీధర్ మీద ఉన్న కోపం కావచ్చు, తన మాట వినలేదు అన్న కక్ష కావచ్చు, దీనిపైనే ఇదే ముఖ్యమైన విషయము, అందుకే అతని మీద బదిలీ వేటు వేయించిందనేసి ఉద్యోగులు వాపోతున్నారు. విజయ్, సూర్య, ముఖ్యంగా సదరు డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ను మంత్రి వ్యక్తిగత కారణాలతోనే ట్రాన్స్ఫర్ చేయించారనే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ కానీ అలాగే మంత్రి కానీ ఎవరైనా స్పందించడం జరిగిందా దీని మీద? అంటే ఎవరు స్పందన అయితే లేదు. ఆమెకు అంతా తెలిసిన విషయం ఇది, అందరికీ జిల్లాలో జరుగుతున్న నగ్న విషయమే. ఈ టీడీపీ ఎవరైతే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైతే అధికారులు తమ మాట వినరో అటువంటి అధికారుల పైన కక్ష కట్టి బదిలీ చేయించడం, లేకపోతే ప్రాధాన్యత లేని పోస్టులలో వాళ్ళని వేయించడం అనేది ఇది సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. ఇది అందరూ రెవెన్యూ ఉద్యోగులు బహిరంగంగా మాట్లాడుకోకపోయినా కానీ లోన అయితే మదన పడుతూ అయితే మాట్లాడుకుంటున్న విషయం ఏమంటే
ఏదైతే శ్రీధర్ మీద కక్ష కట్టి ఆమె బదిలీ చేపించింది. ఎందుకంటే 6 నెలలు మాత్రమే ఉంది అతనికి రిటైర్డ్ కావాల్సిన సమయం. అటువంటి సమయంలో అతన్ని బదిలీ వేసి అతని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు. అదే విధంగా మరకశిర గుదిపండ అంటే పూర్తిగా జిల్లా నుంచి ఒక మూల ప్రాంతం అది, అంటే కర్ణాటకకి చాలా దగ్గరలో ఉంటుంది బార్డర్. అటువంటి చోట బదిలీ చేయించడం వెనుక మంత్రి హస్తం ఉంది అనైతే చర్చించుకుంటున్నారు విజయ్. సూర్య, ముఖ్యంగా ఏడాదిలోపు పదవి విరమణ చేసే అధికారులను బదిలీ చేయవద్దని నిబంధనలు ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి నిబంధనలు ఉల్లంఘించినట్లే కదా మరి. మరి ఈ ట్రాన్స్ఫర్ అనేది చెల్లుతుందా? దీనికి సంబంధించి శ్రీధర్ అయినా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? తప్పకుండా విజయ్, శ్రీధర్ అనే వ్యక్తి స్పందించాలి. అయితే ఒక మంత్రి మీద ఒక డిప్టీ తహసీల్దారు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా, లేకపోతే పత్రికాముఖంగా మాట్లాడతారా అంటే అది జరగని పని. అది అందులో అతను రహితుడు, ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలు తలదూర్చని పరిస్థితి. గతంలో కూడా మనకు ఏదైతే ఈ నెల 1వ తేదీ సంఘటన జరిగిన తర్వాత అతని చేత బలవంతాన ఒక ప్రెస్ మీట్ పెట్టించి మంత్రి నా మీద కోపంగా అయితే ఏం లేదు, ఆమె బొకే విసిరి వేయలేదు, నేను అలా ఏమీ ఫీల్ కాలేదు అనేసి అతను చెప్పించే ప్రయత్నం కూడా చేశారు. అది కేవలం వెనుక ఉండి ఎవరో చెప్పించారని కూడా మనకు క్లియర్ కట్ గా అయితే తెలిసింది. అంటే 6 నెలల లోపల అసలు బదిలీ అనేది చేయకూడదు, ఇది ప్రభుత్వ నిబంధన. మరి ఒక మంత్రి చెప్పిన తర్వాత ప్రభుత్వ నిబంధనలు కూడా ఇప్పుడు చూస్తామంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ నిబంధనలకి మించి కూడా నాయకులు ప్రవర్తిస్తున్నారు అనేది ఇదొక్క ఉదాహరణ మాత్రమే ఈ సంఘటన అనేది. కాబట్టి అతను ఏదైనా నోరు తెచ్చి స్పందిస్తే, లేకపోతే ఏదైనా రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే వాళ్ళ యూనియన్ నాయకులు ఎవరైనా స్పందిస్తే విషయాలు అయితే బయటికి వస్తాయి. కానీ ఆ సాహసం అనేది ఎవరు చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏమంటే అతని మీద కోపం ఉంది, కక్ష కట్టింది, అతను బొకే విసిరేసింది, అతను ప్రెస్ మీట్ పెట్టించారు. కానీ జనాలు నమ్మే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అతన్ని బలవంతాన అతన్ని ట్రాన్స్ఫర్ చేయించింది అన్నదైతే ఇది నిజం విజయ్. రైట్, థ్యాంక్ యూ సూర్య.